భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ముత్యాలమ్మ ఆలయం పక్కన అనుమతి లేని బహుళ అంతస్తు పైన సెల్ టవర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో స్థానికులు ఆ టవర్ పనులు నిలుపుదల చేసి ఆవాసాలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని గ్రామ పంచాయతీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఇప్పటికే కాలుష్యం అధికంగా ఉందని, ఈ టవర్ ఏర్పాటు రేడియేషన్ పెరిగి తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని, పెద్ద ఎత్తున గాలులు వేస్తే ఆ టవర్ వారి నివాసాలపై పడే అవకాశాలు ఉంటాయని వెంటనే అధికారులు చర్యలు తీసుకొని టవర్ నిర్మాణం పనులు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో బహుళ అంతస్తులు నిర్మాణం చేయడానికి ఏజెన్సీ చట్టాలు ఉన్నాయని, అలాంటి చట్టాలను పక్కన పెట్టి ముడుపులు తీసుకొని ఇటువంటి బహుళ అంతస్తులకు అనుమతులు ఎలా ఇస్తున్నారని, దాంతోపాటు ఇప్పుడు టవర్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత వాసులకు లేనిపోని రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని, మధ్యలో ఇటువంటి టవర్ల నిర్మాణానికి అనుమతులు ఏ విధంగా ఇస్తారని స్థానికులు ప్రశ్నించారు. ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరాదని, ఆవాసాలకు దూరంగా నిర్మాణం చేపట్టుకోవాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రస్థాయిలో ఉంటాదని హెచ్చరికలు జారీ చేశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గ్రామ పంచాయతీ అధికారులకు స్థానికులు అందజేశారు. ఈ టవర్ నిర్మాణంకి గ్రామ పంచాయతీ అనుమతులు ఇచ్చారా లేదా, ఇస్తే ఏ విధంగా ఇచ్చారు అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. నా పేరు రాజశేఖర్ రెడ్డి అని, ముత్యాలంపేట, గురంపాడు మండలము. ఈ మధ్య బిల్డింగ్కే అనుమతి లేదు. 2 ఫ్లోర్లే కానీ 4 ఫ్లోర్లు వేశారు వాళ్ళు. అట్లానే ఇప్పుడు ఇది బిజినెస్ వాళ్ళు ఒకరికి మనకి ట్రాన్స్ఫరం కానీ ఇస్తారు, కానీ ట్రాన్స్ఫరం కూడా పెట్టారు. ఇప్పుడు అది పేలితేనే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది. అది కాకుండా ఇది ఇప్పుడు టవర్ పెడుతున్నారు. ఆ టవర్ వల్ల రేడియేషను దాదాపు ఇప్పుడు ఇక్కడ 4 దాకా క్యాన్సర్ పేషెంట్లు చనిపోయారు. దాదాపు 60-70 మంది పిల్లగాళ్ళు ఉన్నారు. సపోజ్ రేపు గాలిదుమ్ము ఏదైనా వచ్చినా ఇప్పుడు పెట్టేది ఆ ఇనపై మీద పడి పిల్లగాళ్ళ పరిస్థితి కూడా చనిపోయే పరిస్థితి చాలా ఉంది. దీని గురించి ఆల్రెడీ మేము అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాము ఆపమని. దీన్ని తొందరగా ఆపిచ్చేసి ఈ టవర్ని తీసుకెళ్ళి ఊరవతలు కట్టుకోమని ప్రార్థిస్తున్నాం. అది బూర్గంపాడు మండలం సారపట్నం. ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా సెల్ టవర్ అనేది కడుతున్నారు. అది కూడా 4th ఫ్లోర్ బిల్డింగ్ పైన కడుతున్నారు. కనీసం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అది కూలి పడిపోతే మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో మీరే ఆలోచించండి. కనీసం దీనివల్ల రేడియేషన్ కూడా వస్తుంది, దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మాకు దగ్గరలో చాలామంది క్యాన్సర్ పేషెంట్లు కూడా ఉన్నారు. అధికారులకి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కనీసం ఎటువంటి రెస్పాండ్ కూడా అవ్వలేదు ఇప్పటివరకు. దీనివల్ల క్యాన్సర్ కూడా రావడం జరుగుతుంది కనుక అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.